హలో నమస్తే, నేను అశోక్. ఏపీ రాజకీయాలు ఎంత హాట్గా ఉన్నాయో మనకు కనిపిస్తుంది. ఇప్పటికే అన్ని పార్టీలు కొత్త అవతారాలతో కొత్త మేనిఫెస్టోలతో ప్రజల్లోకి వెళ్తున్నారు. ఇప్పటికే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నవరత్నాల పేరుతో ఒకసారి ఎన్నికల్లో భారీ విజయం సాధించారు. రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, సామాన్యులకు, రైతులకు, ముఖ్యంగా ఉద్యోగులకు ఎలాంటి వరాలు జగన్మోహన్ రెడ్డి కురిపించబోతున్నారు, రైతులకు సంబంధించి రైతు రుణమాఫీ పైన ఎలాంటి గుడ్ న్యూస్ చెప్పబోతున్నారు, వీటన్నిటి గురించి ఈరోజు మనం ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం. మనతో పాటు ఇంటర్వ్యూలో పార్టిసిపేట్ చేస్తున్నారు జీవీఎల్ఎన్ చారి గారు. వైసీపీ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, వైసీపీ పథకాలు నవరత్నాలను మించేలా ఎలా ఉంటాయనేది కూడా చారి గారితో మాట్లాడి తెలుస్తున్నాం. చారి గారు నమస్కారం. వైసీపీ మేనిఫెస్టో ఆయన తీసుకొచ్చింది నవరత్నాలు అనే ఒక స్కీమ్ తీసుకొచ్చారు. ఆ నవరత్నాలని 5 సంవత్సరాల్లో ఇంప్లిమెంట్ 100% ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ప్రతి వ్యక్తికి అమలు చేశారు. సో రేపు మరొక 2 నెలల్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నవరత్నాలు కంటిన్యూ అవుతాయా, ఇంతకు మించి భిన్నంగా ఏమన్నా తీసుకురాబోతున్నారా? ఎలా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రాటజీ? నవరత్నాలు గతంలో ఏం కాదు, కొంచెం ఫాస్ట్ స్లో అవుతుంది. సో 24 సార్వత్రిక ఎన్నికల్లో మేనిఫెస్టో అనే వైసీపీ ప్రభుత్వానికి మరొక అధికారాన్ని చేపట్టడానికి ఏవైతే మార్గసూచికాలు ఉన్నాయో గ్రౌండ్ రియాలిటీలో పబ్లిక్లో ఉన్నటువంటి నేను చూసినటువంటి అంశాలు వీటిలో కొంతవరకన్నా వారి దృష్టికిలో వెళతాయి అన్నటువంటి బాహాటకమైనటువంటి విశ్వాసంతో చెప్పే అంశాలు ఇవి. సో ఇందులో కొన్ని అంశాలు బహుశా మేనిఫెస్టోలో పెట్టచ్చేమో అన్న ప్రగాఢ విశ్వాసం అయితే మాకున్నది. ఎందుకంటే గ్రౌండ్లో జరిగినప్పుడు ఎంక్వైరీ చేసాం అసలు వాట్ ఈజ్ వాట్ అని. ఎందుకంటే ఇక్కడ అభివృద్ధి లేదు, డబ్బులు పంచుతున్నారు అని ఎవరైతే మాట్లాడుతున్నారో 4-5 సంవత్సరాలుగా ఈ టర్మ్ గత మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి పథకాలతో పాటు మరికొన్ని పథకాలు మరికొంత వర్గం వారికి, అంటే అప్పర్ మిడిల్ క్లాస్ వారికి, ప్రభుత్వ ఉద్యోగులకు, రైతులకు, ప్రత్యేకించి వృద్ధులకు, వీళ్ళకు సంబంధించినటువంటి కొంత విధి విధానాలు తప్పనిసరిగా వారు దృష్టిలో తీసుకొని ఉండి వాటిని రాబోయే రోజుల్లో వారి యొక్క మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డికి ఒక మానసిక పుత్రిక, ఒక 3వ కుమార్తె లాంటిది. కాబట్టి విజయం సాధించడానికి కంటే కూడా మా ఇచ్చిన మాట తప్పడు, మడమ తిప్పడు అన్న నినాదం, రాజశేఖర రెడ్డి గారు చెప్పినటువంటి నినాదాన్ని ఆయన తీసుకుంటూ రేపు మేనిఫెస్టో రూపొందుతుంది. అది ఎలా ఉండబోతున్నది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనం చెబుతూ 175 నియోజకవర్గాల్లో కొన్ని ర్యాండమ్ గ్రామాల్లో తిరిగినప్పుడు వాళ్ళ అభిప్రాయాలు తీసుకున్నప్పుడు ఆ అభిప్రాయాలు పొందుపరచగా నాకు వచ్చినటువంటి ఒక ఆలోచన, బహుశా ఆయన కూడా చేసుంటారు కాబట్టి, నాలుగు చాలా తిరుగుంటారు కాబట్టి ఓవరాల్గా ఇప్పుడు నేను చెప్పే కొన్ని అంశాలు మేనిఫెస్టోలో ఉంటాయి అనడానికి శుభసూచనలు కనపడుతున్నాయి. ఉదాహరణకి ఈరోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్కి జీతాలు సక్రమంగా రావట్లేదని, జీవన మధ్యంతర భృతి అంటే ఇక్కడ 12వ PRC ఒకటి ఆగిందని, దానిపై ఈ మధ్య ఉపాధ్యాయ సంఘాలతో, విద్యా సంఘాలతో, ఎంప్లాయీస్తో మాట్లాడుకొచ్చారు. అంటే నిత్యావసర ధరలు పెరిగాయి, ఉద్యోగులకు సహజంగా ఎలక్షన్ వచ్చేసరికి ఎక్కడ లేనటువంటి కోరికలు, ఆందోళన ఆ సమయంలోనే, అంటే ఒక రకంగా చెప్పాలంటే ప్రభుత్వాన్ని కూడా ఇరకాటం పరిచేటువంటి వ్యవస్థ ప్రతి గవర్నమెంట్లో, ప్రతి సంస్థలో ఆ సమయం ఉత్పన్నం. ఉదాహరణ డ్వాక్రా మహిళలు చూసాం. అంత సహజంగా అంటే ఆ డాక్టర్ల యొక్క అక్కడ ఇబ్బందులు కనపడతలేదు. కేవలం డ్వాక్రా మహిళలది, అంగన్వాడీలది, దాంతోపాటు ఉపాధ్యాయులు, విద్యార్థి వస్తున్నాయి. సో వీటన్నిటికీ పుల్ స్టాప్ పెడతానికి జగన్మోహన్ రెడ్డి గారు రేపు మేనిఫెస్టోలో తప్పనిసరిగా ప్రతి నెల ఫస్ట్ వీక్లో మీకు ఇవ్వాల్సినటువంటి జీతభత్యాలతో పాటు 12వ PRC ఇస్తూ IRని పెంచేటువంటి విధంగా ఆయన పక్కా ప్రణాళికతో వస్తారు. కాబట్టి మనకి రాబోయేటువంటి మేనిఫెస్టోలో ప్రధానంగా ప్రభుత్వ ఉద్యోగులకు కూడా, అంటే స్థల కేటాయింపుల అంశం గతంలో ఉన్నది, అది ఎంతవరకు ఇంప్లిమెంటేషన్ కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేసుకుంటూ
మధ్యంతర భూతిని పెంచుతూ ఒక విధి విధానాలు ఖరారు చేస్తూ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశాలు ఈ మేనిఫెస్టో ద్వారా మనకు ఉండి, సో ప్రభుత్వ ఉద్యోగులకు కూడా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సహకరించడానికి ఏ మార్గసూచికలు అయితే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆయన సేకరించి ఉన్నారు. సో ఆయన దృష్టిలో ప్రభుత్వ ఉద్యోగులు అనేవారు ఆయన యొక్క భుజస్కంధాలపై ఉన్నారు, వాళ్ళు నడిపిస్తున్నారు ప్రభుత్వం. ప్రభుత్వ ఉద్యోగస్తులే ప్రభుత్వాన్ని నడిపేది. అంటే గత 2 సంవత్సరాల్లో వచ్చినటువంటి కరోనా సమయంలో వచ్చినటువంటి విలయతాండవాన్ని, కరోనా సమయంలో మృత్యువాత పడినటువంటి వారి కుటుంబాలని, ఆ సమయంలో కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా కార్పొరేట్ హాస్పిటల్స్లో కూడా చేర్పించి వారికి రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా, వారికి వైఎస్ఆర్ ఆరోగ్య పథకం ద్వారా ధనాన్ని అందించి వారి కుటుంబ సంక్షేమం 2 సంవత్సరాలు పడుతుంది. ఆ సమయంలో పెట్టినటువంటి కొన్ని పథకాల యొక్క మూలంగా ప్రభుత్వ ఉద్యోగులకి జీతాలు రావడం కొద్దిగా ఆలస్యమైంది. అంటే ఇక్కడ జీతాలు రావట్లేదనే కంపారిజన్ చేసుకున్నారు తప్పితే మనం 1 నెల జీతం రాకపోయినా కూడా నిలబడడానికి అవకాశాలు ఉన్నాయి. సో కాబట్టి ఇక్కడ వారికి వచ్చేసరికి ఐఆర్కి అభివృద్ధికి పూర్తి స్థాయిలో సహకరిస్తూ ప్రభుత్వ ఉద్యోగులకు ఒక పర్మనెంట్ సొల్యూషన్ చూపించడానికి అవకాశాలు ఈసారి మేనిఫెస్టోలో పెడతారు అనడానికి ఎలాంటి సందేహం లేదు. ఓకే. ఇక ఇదే ప్రభుత్వ రంగ ఉద్యోగంలో కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులు, అవును, అవుట్సోర్సింగ్ అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను పరిమితం చేసేందుకు పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అనేటువంటిది కూడా ఒక ప్రణాళిక జరుగుతుంది అనుకుంటాం. దీని ద్వారా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా మాకు ఒక భద్రత ఉన్నది అనేటువంటి భరోసా ఇస్తారు. అంటే డిపార్ట్మెంట్ వైజ్గా వారిని రెగ్యులరైజేషన్ చేసుకుంటూ ఈ ప్రభుత్వంలోనే, వైసీపీ ప్రభుత్వంలోనే మాకు ఉద్యోగ భద్రత కల్పించింది. సో ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి అన్ని పథకాలు ఏవైతే ఉన్నాయో సో గైడ్లైన్స్ ప్రకారం వారికి కూడా వర్తింపజేస్తూ, సో విడతల వారీగా ఒక్కొక్క డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అవసరాన్ని బట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా తప్పనిసరిగా రెగ్యులరైజేషన్ చేస్తూ సుమారు కొన్ని లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకి ఇది ఒక మంచి ఆసరాగా ఉండే అవకాశం ఉంది. సో కాబట్టి ఆయన కూడా ఈ కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా ఎక్కడ కూడా నిర్వీర్యం కాకుండా, వాళ్ళలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా వారికి కూడా సమన్యాయం చేస్తారు అన్నటువంటి ఆలోచన అయితే నాకు బలంగా కనపడింది. కొన్ని ఉద్యోగ సంఘాలతో మాట్లాడినప్పుడు కానీ, కొంతమంది కాంట్రాక్ట్ ఉద్యోగులతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఇచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే, అందరికీ అన్నీ చేస్తున్నారు, కాంట్రాక్ట్ ఉద్యోగులను కూడా కనీసం విడతల వారీగా ఒక్కసారి కాకపోయినా వారు 5 సంవత్సరాలు, ఎందుకంటే అదేంటమ్మా అంటే ఆయన మాట ఇస్తే తప్పరండి, మేము చూస్తున్నాం 95.5% ఆయన నెరవేర్చారు కాబట్టి మా మీద ఆయనకు భరోసా ఉంది. సో ఇవాళ కాకపోయినా నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ ఇయర్, సో ఆయన పోతూ 5 సంవత్సరాల లోపు మళ్ళీ మాకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తారన్నటువంటి ఒక కాంట్రాక్ట్ ఉద్యోగుల ర్యాండమ్ వాయిస్లో ప్రభుత్వానికి మరి ఆ వాయిస్ వెళ్లకుండా ఉంటుందా? సో కాంట్రాక్ట్ ఉద్యోగులకు కూడా సముచిత గౌరవాన్ని కల్పిస్తూ వారి రెగ్యులరైజేషన్ విడతల వారీగా చేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పచ్చు. దీన్ని బట్టి కాంట్రాక్ట్ ఉద్యోగులకి ప్రభుత్వం న్యాయం చేసినటువంటి వారు అవుతారనేది. ఇదే ప్రభుత్వ రంగ ఉద్యోగంలో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ ఉన్నారు. 5,000 రూపాయలకు ఇచ్చి గ్రామ సచివాలయాల్లో వాలంటీర్లుగా పనిచేస్తున్న వారిని ఆదరించిన వ్యక్తి కాంట్రాక్ట్గా పనిచేసేటువంటి మీరు, అవుట్సోర్సింగ్తో పనిచేసే మిమ్మల్ని నిర్వీర్యం చేస్తారనడం అబద్ధం. ఎందుకంటే పనికి తగినటువంటి వేతనం సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం పని వేళల కుదింపు, వర్క్, అందులో ఉండేటువంటి విధి విధానాలు ఖరారు చేస్తూ తప్పనిసరిగా ఈ మేనిఫెస్టోలో కాంట్రాక్ట్ బేస్ చేసేటువంటి వారు, అంటే అవుట్సోర్సింగ్తో చేసే వాళ్ళకి పూర్తి స్థాయిలో 17,500 రూపాయల జీతం వాళ్ళు తీసుకుంటారు. స్టెనోగ్రాఫర్స్ కానివ్వండి, సీనియర్ అసిస్టెంట్లు కానివ్వండి, అసిస్టెంట్లు కానివ్వండి, ట్రాన్స్లేటర్లు కానివ్వండి, టైపిస్టులు కానివ్వండి. నా అంచనా ప్రకారం ఈ 17,500 రూపాయల ఈ జీతాన్ని, ఇప్పుడున్న జీతాన్ని విడతల వారీగా సుమారు 22,000, 23,000 వరకు పెంచేందుకు ప్రణాళికలు చేస్తారేమో అన్నటువంటి
అవకాశాలు ఎక్కువ కనబడుతుంది. సో దీనివల్ల అవుట్సోర్సింగ్ జీతాలు 37% పెంచడం వల్ల 27,000 మంది విద్యాశాఖ అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు లబ్ధి చేకూరుతుంది. సో దీని ద్వారా కొంత ప్రభుత్వానికి భారపడినప్పటికీ ఎక్కడా మీ పనులకు ఆటంకం లేకుండా వారి విధులకు ఇబ్బంది లేకుండా ఇస్తూ ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, సో సాధారణ ప్రభుత్వ ఉద్యోగికి ఎలాంటి సబ్సిడీస్ ఉన్నాయో అవి కూడా వీరికి వర్తింపచేయడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఓకే. సో అది ప్రభుత్వ రంగ సంబంధమైనటువంటి ఐఆర్ సంబంధం కానివ్వండి, కాంట్రాక్ట్ బేస్ వాళ్ళు కానివ్వండి, అవుట్సోర్సింగ్ వాళ్ళు కానివ్వండి. సో ఇప్పుడు గతంలో 2014 సంవత్సరంలో కొంతమంది నాయకులు రుణమాఫీ చేస్తే మనం వ్యూహాత్మకంగా గెలుస్తాము, చంద్రబాబు నాయుడు అడ్డుకట్ట వేసుకోగలుగుతామంటే ఆ రోజు ఆయన అన్నమాట, ఇవ్వలేనటువంటి హామీలు మనం ఇచ్చి మనం నా క్రెడిబిలిటీని నేను పోగొట్టుకోలేను, కాబట్టి కాని పనిని నేను చెప్పను అని చెప్పారు. కానీ ఈసారి రైతు రుణమాఫీ అనేటువంటిది తప్పనిసరిగా మేనిఫెస్టోలో వస్తుంది. ఓకే. అది 1,50,000 2 లక్షల ఎట్ ఏ టైమా విడతల వారీగాన. ఇది ప్రభుత్వానికి భారమైనప్పటికీ రైతు లాస్ట్ ఇయర్ మనకు పంటలు వర్ష ప్రభావ పరిస్థితులు కొద్దిగా పంటలు పండకపోవడం రైతాంగం కొంత డిస్టర్బెన్స్లో ఉన్నారు, ఇబ్బందులు ఉన్నారు. వీళ్ళు ఎంత రైతు పథకంగా డబ్బులు ఇచ్చినా కూడా లాస్ట్ టైం ఇబ్బందులు పడ్డారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను కొన్ని ప్రాంతాలు తిరిగినప్పుడు రైతులని మాట్లాడినప్పుడు 1,50,000 రుణమాఫీ కనుక చేస్తే జగన్కి మరలా ఈ టర్మ్కి ఎక్కడ ఇబ్బందికర వాతావరణం లేదన్నప్పుడు, సో వాళ్ళ యొక్క ఆలోచన మనం తీసుకున్నప్పుడు 1,50,000 నుంచి 2 లక్షల రూపాయలు ఉన్నటువంటి రైతు రుణాలని దఫాల వారీగా కనుక ఆయన రద్దు చేయగలిగితే వార్ వన్ సైడ్. అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు చేస్తామని చెప్పారు, ఆయన విఫలమయ్యారు. ఒకసారి చేశారు, మిగతా తర్వాత 2 సార్లు చేయలేదు. అప్పుడు మళ్ళీ రైతులే వాళ్ళు కట్టుకుంటూ అంటే ఇక్కడ 2014లో ఆయన ఇచ్చిన హామీ, మీ బంగారం మీకు ఇంటికి తెచ్చిస్తాను, మీ చేలో నేను కూలోని నా మూటలు తెచ్చి ఇంటి ముందు పడేస్తాను, నా తుప్పు సైకిల్ మీద గ్రీ చేసుకుని వచ్చి లాక్కుచ్చి పెడతాను, ఏవో సొల్లు కబుర్లు చెప్పారు. అది చివరికి వాళ్ళ మేనిఫెస్టోనే కొంతకాలం పాటు అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోయింది. 180 అడుగులు ఫీట్లో పాతి పెట్టేశారు. వాళ్ళు ఎవరినో తవ్వుతారేమో భూగర్భ శాఖ వాళ్ళని. కాబట్టి విలువలు విశ్వసనీయత లేనటువంటి మేనిఫెస్టోల కంటే ఇది ఖురాన్, ఇది బైబిల్, ఇది భగవద్గీత, ఇదే నా ఆత్మ అని ఇచ్చినటువంటి ప్రతి పథకాన్ని ఎంతమంది విమర్శిస్తున్నా, ఎంతమంది దూషిస్తున్నా, ఎంతమంది ప్రతినిత్యము కుక్కల్లా అరుస్తున్నా, పందుల్లా కొరుకుతున్నా, ఎవరిని పట్టించుకోకుండా తాను అనుకున్నటువంటి మేనిఫెస్టోని ఫుల్ఫిల్ చేసినటువంటి ఏకైక ప్రభుత్వం భారతదేశంలో బహుశా ఈ ప్రభుత్వం ఉంటుంది. సరే, విమర్శకులు ఎప్పుడు ఉంటారు, సద్విమర్శలు చేస్తే సమాధానం చెప్పవచ్చు, ధ్వంసాలు చేయడం మనం చేయగలిగిందేం లేదు. సో కాబట్టి రైతు రుణమాఫీ లాస్ట్ ఇయర్ మనకు అకాల వర్షాలతోనూ ప్రకృతి విపత్తులతోనూ పంటల పండుగ ఇబ్బంది ఉన్నారు. సో వాళ్ళందరూ కొంత ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ఈ మేనిఫెస్టోలో తప్పనిసరిగా రైతులకు రుణమాఫీ విడతల వారీగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అని నా ప్రగాఢ విశ్వాసం. చూద్దాం ఏం జరుగుతుంది. ఇంకా తర్వాత ప్రభుత్వాన్ని ఏదీ దొరకని చోట నక్కలు బొక్కలు ఎత్తుకును, కుక్కలు చెప్పులు ఎత్తుకును అన్నారు. నక్కలు అక్కడ ఏదైనా పెట్టు, అది ఎక్కడ ఎముకలు ఉన్నాయా అని చెప్పేసి భూమి తవ్వి పెట్టి అవుతుంటాయి. కుక్కలు చెప్పులు ఎతుకుతుంటాయి, వాటి పంటికి నలగాలన్నమాట. అందుకే అంటారు పందులకేం తెలుసు పరమాణం రుచి, కుక్కలకేం తెలుసు చెరుకు రుచి అని. కాబట్టి అన్ని పథకాలు సవ్యంగా చేసి ప్రజల యొక్క నాడిని, ప్రజల యొక్క హృదయాన్ని గెలుచుకున్నారనేటువంటి ఒక దుగ్ధ దమనకాండతో ప్రతి నిత్యము కనబడేది మద్యపాన నిషేధం. సో మద్యపాన నిషేధం విడతల వారీగా చేస్తామన్నారు. గోప గుయ్యం అనే రేట్లు పెంచుతామన్నారు. సామాన్యుడు మద్యం తాగాలి అని అంటే 5 స్టార్ హోటల్కి వెళ్ళాలని చెప్పినమాట వాస్తవమే. అలా చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో బార్ల సంఖ్య కానీ షాపుల సంఖ్య కానీ తగ్గింది. ఆయన ఫస్ట్ రాగానే బార్స్ అన్ని క్లోజ్ చేయమన్నారు.
ఆ క్లోజ్ చేయమన్నప్పుడు గత ప్రభుత్వంతో చేసినటువంటి బార్ అగ్రిమెంట్లో వాళ్ళు కోర్టుకు వెళ్ళి వాళ్ళు బార్లు తెచ్చుకున్నారు. మళ్ళీ ఈరోజు నా బార్స్ కూడా తెలిసి మందు సప్లై లేదేమో అన్న సందేహం కలుగుతుంటే మా దానివల్ల కాదు కాబట్టి. అయితే ఇక్కడ సరే అందులో ఉండే బ్రాండ్ ఏంటో ఆ ఘోష సంబంధం లేదు. సో కొంత ప్రభుత్వానికి ఎరకాటంలో పెట్టేటువంటి పథకం ఏదన్నా ఉందంటే మద్యపాన నిషేధం. లాంఛన ప్రకారం ఈ మద్యపాన నిషేధాన్ని సరే ఏ ప్రభుత్వం కూడా దాన్ని రద్దు చేస్తే కొంత ఆదాయ వనరులు అనేటువంటివి ఆదాయం తగ్గుతుంది, అది కొంచెం కష్టం కూడా. సో కాబట్టి ఏంటంటే గతంలో ఈ మద్యపాన నిషేధం తాగడం, హెల్త్ హాస్పిటల్కి అయితే కార్పొరేట్ హాస్పిటల్తో ఆరోగ్యశ్రీ పథకం ఉపయోగించుకోవడం. సో ఆరోగ్యశ్రీ పథకం చాలా మందికి మద్యపాన ప్రియులకే ఉపయోగపడుతుంది. సో ఈసారి అంచనా ప్రకారం అంటే మద్యం సంబంధించినటువంటి విషయాల్లో వారు పూర్తి స్థాయిలో పాక్షిక మద్యపాన నిషేధాన్ని తీసుకొని వస్తూ మద్యం తాగొద్దు కానీ అనేవాళ్ళు ఎవరు ఉండరు, అందరూ తాగేవాళ్ళే. నోటికి ఇక్కడ కంపారిజన్ ఇక్కడ తక్కువ అక్కడ. కానీ ఒక ఉత్తరప్రదేశ్ ప్రాంతంలోనే మద్యపాన నిషేధం అనేటువంటిది అమలు చేయడానికి ప్రత్యామ్నాయాలు జరుగుతున్నాయి. సో యూపీలో ఎట్ ఏ టైం కనుక మద్యపాన నిషేధం కనుక ఆపితే దీనివల్ల కొంతమంది ఇబ్బందులు పడి ఉన్నారు, వాళ్ళు దాని రీబిహేవియర్ సెంటర్లు కావాలి. అట్లా యూపీ ప్లాన్ ఏంటంటే జిల్లా హెడ్ క్వార్టర్స్లో మాత్రమే మద్యపానం. ఒకవేళ కనుక మద్యపానం నిషేధం చేసినట్లయితే వీళ్ళు తాగడం కోసం ఏ పక్క స్టేట్కి వెళ్ళేవాళ్ళు వెళ్తారు. ఇప్పుడు కూడా దాన్ని ఆపలేరండి ఎవరు, ఏ ప్రభుత్వం కూడా దాన్ని ఆపలేరు. అది కొంచెం కష్టం. ఇప్పుడు ఒకవేళ ప్రభుత్వం మద్యపానం పూర్తి నిషేధం చేసినా కూడా బ్లాక్ లిక్కర్ పెరిగిపోద్ది, వేరే స్టేషన్ నుంచో వేరే రాష్ట్రాల నుంచో బ్లాక్ మార్కెట్లో తీసుకొచ్చి అమ్ముతూ ఉంటారు, దాన్ని ఆపలేరు. కాకపోతే ఏంటంటే దాంట్లో మీరు అన్నట్టు విడతల వారీగా కొన్ని ఏరియాల్లో నియోజకవర్గాల్లో అలా ఏమైనా రీప్లేస్ చేయాలి కానివ్వండి. దాన్ని మద్యాన్ని ఆపితే ప్రభుత్వానికి ఇబ్బంది, ప్రజలకు ఇబ్బందే కదా. సో దానికి నియంత్రించడం కోసం ఇప్పుడు ఉదయం 11 గంటల నుంచి రాత్రి 8 గంటల దాకా వాళ్ళు పడుతున్నారు. ఆ సమయాన్ని కుదించి కేవలం 11 నుంచి సాయంత్రం 5 4 అవర్స్, అది కూడా జిల్లా హెడ్ క్వార్టర్స్లో మాత్రమే. అంటే ఎవడు తాగాలంటే బాటిల్ కొనుక్కోవాలంటే జిల్లా హెడ్ క్వార్టర్కి పోవాలి. జనాలు ఓటేస్తారా సార్? మద్యం తాగే వాళ్ళందరూ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఉంటారు. అంటే ఇప్పుడు మద్యం దొరకటం లేదా? అదే నేను అంటున్నది. ఇప్పుడు ఒకటి మద్యపాన నిషేధం ఎత్తేయలేరు. అల్టిమేట్గా అంటే వీళ్లలో మానసిక పరివర్తన తీసుకొచ్చి తాగుడు మీద శ్రద్ధ తగ్గించాలని ఆలోచనగా ప్రభుత్వం. అలాంటప్పుడు జిల్లా హెడ్ క్వార్టర్స్కి పరిమితం చేసి, లేదు నువ్వు తాగుతావు కదా ఒకేసారి కొనుక్కో, ఆధార్ కార్డు చూపించారు, అప్పుడు అట్లాగే నెలకి 2 బాటిల్స్ 1 బాటిల్ ఆ లెక్కన. సో ఏదైనా సరే మద్య నియంత్రణకు పూర్తి స్థాయిలో పటిష్టమైనటువంటి ప్రణాళికలు జరుగుతాయి. నా అంచనా ప్రకారం అవి 5 స్టార్ హోటల్స్గా లేకపోతే జిల్లా హెడ్ క్వార్టర్స్కో మొత్తానికి క్రమేణా బార్ షాపుల సంఖ్య కూడా తగ్గించే అవకాశాలు, బార్ షాపులు అట్లాగే ప్రభుత్వ వైన్ షాపుల సంఖ్య తగ్గించి నాణ్యమైనటువంటి శాతాన్ని పెంచి క్రమేణా పబ్లిక్లో మందు మీద విరక్తి కలిగేలాగా చేసేటువంటి ప్రణాళికలు అయితే ఈసారి పటిష్టంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే, ఇక సాధ్యం ఈ 5 పథకాలు ఏది మద్యపాన నిషేధం ఒకటి, తర్వాత అల్టిమేట్గా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళకి ఉచిత ప్రయాణం, తెలంగాణ కర్ణాటకలో మహిళలకు ఉచిత ప్రయాణం పెట్టారు. సో అది కొంతకాలం సాగి అక్కడ అది కూడా కాస్త ఇబ్బందికరంగా ఉంది. అట్లాగే తెలంగాణలో పెట్టుకొచ్చారు, ఇక్కడ ఆటో వాళ్ళతో ఇబ్బంది వచ్చింది. కానీ అది టోటల్గా గవర్నమెంట్ సంస్థ అక్కడ ఆంధ్రప్రదేశ్లో, అది గవర్నమెంట్ ఫర్మ్ కాబట్టి బహుశా ఆయనకి అంత అవరోధాలు ఉండకపోవచ్చు అక్కడ. అంటే ఇక్కడ అది కూడా ఎలా పెడతారంటే గతంలో ఇంటర్మీడియట్ స్టూడెంట్స్కి పాస్ ఉంది బస్సుల్లో, అది యాజ్ యూజువల్. దాంతోపాటు ఒక ఆలోచన ఏంటంటే సీనియర్ సిటిజన్స్కి ఇప్పుడు ఏదో ఆధార్ కార్డు మీద సబ్సిడీ మీద ప్రయాణం చేస్తున్నారు. సో కాబట్టి అక్కడే పెడతారంటే సీనియర్ సిటిజన్స్కి జిల్లా హెడ్ క్వార్టర్ వరకు ఆ జిల్లాలో తిరగడానికి మాత్రమే ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇంప్లిమెంట్ చేసేటువంటి అవకాశం ఉన్నాయి. అలా చేసినా కూడా సంవత్సరానికి 200 కోట్ల రూపాయలు బడ్జెట్ భారమైనా కూడా ఇటు ఆటో వాళ్ళకి ఇబ్బంది లేకుండా, ట్రాన్స్పోర్ట్ ఇబ్బంది లేకుండా ఆ జిల్లాలో ఎక్కడన్నా తిరగడానికి వృద్ధులకి
అంటే సీనియర్ సిటిజన్స్కి మాత్రం వెసులుబాటు ఇస్తారేమో అన్న ఆలోచనతో తప్పనిసరిగా ఉచిత బస్సు ప్రయాణం అనేది ఉంటుంది. అట్లాగే నిన్న చూడడం ఏంటంటే 3,000 రూపాయలు ఇప్పుడు ఇస్తున్నారు వృద్ధా పెన్షన్లు. విడతల వారి దానికి 5,000 పెంచే అవకాశం కూడా ఉంది. సో ఇక్కడ విడతల వారీగా వృద్ధా పెన్షన్లు పెరుగుతాయి, రైతుకి రుణమాఫీ ఉంటుంది, దాంతోపాటు ఐఆర్ ఉంటుంది, కాంట్రాక్ట్ రెగ్యులరైజేషన్ ప్లాన్ ఉంటుంది, దాంతో అవుట్సోర్సింగ్ ఎంప్లాయీస్ జీతాల భత్యాల పెంపు ఉంటుంది, మద్యపాన నిషేధం ఉంటుంది. అన్ని విధాల షడ్రుచులతో ఉగాది పండగకు మనం 6 రకాల రుచులు కలుపుకుంటాం. షడ్రుచులతో వైసీపీ ప్రజామోద్దమైనటువంటి మేనిఫెస్టో ఇస్తూ గత 9 పథకాలతో పాటు మరొక 6 పథకాలు అంటే సుమారు 15 పథకాలతో రూపకల్పన జరుగుతుంది అని నాకు ప్రగాఢ విశ్వాసం. ఎందుకంటే మేము సామాన్యుడు నేనే గ్రౌండ్లో తిరిగి ఎంక్వైరీ చేస్తున్నప్పుడు వాళ్ళకి టీం వర్క్ ఉండదు, పబ్లిక్ అంటే ఈసారి లోయర్ క్లాసులతో పాటు మిడిల్ క్లాసు వారికి కూడా సరైనటువంటి మార్గాన్ని చూపించడానికి అవకాశాలు ఈ మేనిఫెస్టోలో ఉంటాయి. అవి బహుశా ఇవే ఉంటాయని అయితే నేను చెప్పలేనని కొన్ని మేర ఉండొచ్చు. ఇవి ఇందులో ఏ 2 పథకాలైనా ఏ 3 పథకాలైనా తిరిగి వైసీపీ ప్రభుత్వానికి విజయాన్ని సాధించి పెడతాయి. ఈ మేనిఫెస్టో మళ్ళా ప్రతిపక్షాల పాలిటి మరొక అస్త్రంగా చివరికి వాయుపాసు పథంగా తయారయ్యే అవకాశం ఉంది. చూద్దాం. ఇంతవరకు వీళ్ళ క్యాండిడేట్లు దొరకలేదు, వీళ్ళ ఉమ్మడి మేనిఫెస్టోలు లేవు, ఎలక్షన్ దగ్గరికి వచ్చింది. సో కాబట్టి ఈ 5 మేనిఫెస్టోలు పెడతానికి కూడా పథకాలు పెడతానికి కూడా బహుశా 2 or 3 years నుంచి ఒక స్ట్రీమింగ్ జరుగుతుంది. కాబట్టి నాకున్నటువంటి గ్రౌండ్ రియాలిటీలో పబ్లిక్ కోరుకునే ఇవి. అప్పటికి న్యూట్రల్ ఓట్ షేర్ కూడా కాస్త మార్పు వచ్చి అభివృద్ధి వైపు వెళుతూ కృష్ణా గుంటూరు జిల్లాను ఎడ్యుకేషనల్ హబ్గాను, ప్రకాశం జిల్లా సముద్ర తీర ప్రాంతాల మొత్తాన్ని హార్బర్ హబ్గాను, నెల్లూరు జిల్లా రాయలసీమ జిల్లా టెక్స్టైల్ అండ్ ఇండస్ట్రియల్ ఎస్టేట్లుగాను, ఫైనాన్షియల్ రాజధానిగా విశాఖపట్నం డెవలప్ డెవలప్ చేసుకుంటూ మిగిలిన ప్రాంతం మొత్తాన్ని సమవుజ్జిగా చూసుకుంటూ సమన్యాయం చేయడానికి ఈ సంవత్సరం ఆయన గ్రహస్థితులు కానివ్వండి, తన ఆలోచనలు కానివ్వండి, పూర్తి స్థాయిలో మేనిఫెస్టో అద్భుతమైనటువంటి ఫలితాలు తేవడానికి కసరత్తు జరుగుతుంది. అతి తక్కువ రోజుల్లో మనం ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ మేనిఫెస్టోలో కొన్ని అంశాలు మాత్రం బయటికి వస్తాయనేటువంటి ధైర్యంతోనే మీ ముందుకు వచ్చి నేను చెబుతున్నాను. సో మీరు చెప్తున్నట్టు చారి గారు మొత్తం ఇప్పుడు ఆల్రెడీ 9 పథకాలని జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చారు. 2019 ఎన్నికల్లో నవరత్నాల పేర్లతో ఏదైతే ఆరోగ్యశ్రీ కానివ్వండి, రైతులకు సంబంధించి కానివ్వండి, అమ్మ ఒడి కానివ్వండి, విద్యార్థులకు సంబంధించి ప్రతి ఒక్కటి ఆయన అమలు చేస్తూ వచ్చారు. దానితో పాటు ఈ 5 స్కీములు కూడా ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి మీరు చెప్తారు. 6 స్కీములు షడ్రుచులు 6 స్కీములతో అంటే మొత్తం 15 కొత్త స్కీములతో జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఎలక్షన్లోకి వెళ్ళబోతున్నారు. పాతవి 9, ఇవి ఒక 6. సో చారి గారు చెప్తున్నప్పుడు ఇప్పుడు కొత్త ఒక 6 పథకాలను కూడా చారి గారు ఇంప్లిమెంట్ చేస్తూ వస్తున్నారు. ఏదైతే గతంలో ఉన్నటువంటి 9 నవరత్నాలతో పాటు ఈ 6 నవరత్నాలను కూడా ఇంప్లిమెంట్ చేసి ఏదైతే రైతులకు సంబంధించి రుణమాఫీ అనేది చాలా ఇంపార్టెంట్ అస్త్రంగా ఉండబోతుంది ఏపీ రాజకీయాలకు సంబంధించి. 2014 ఎన్నికల్లో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు రుణమాఫీ అనే పేరుతో అధికారంలోకి వచ్చారు, ఆ తర్వాత కొన్ని విభిన్న అంశాల వల్ల విభిన్న ఇబ్బందుల వల్ల ఆయన రుణమాఫీ చేయలేదు. ఆ తర్వాత ఆయన ఓటమి పాలయ్యారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు రుణమాఫీ అనే పేరుతో మళ్ళీ మేనిఫెస్టోలో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. అంతేకాకుండా ప్రైవేటైజేషన్ ఉద్యోగులకు సంబంధించి ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ఇబ్బందికరంగా ఎదుర్కొన్నటువంటి మెయిన్ రీజన్ ఉద్యోగులకు సంబంధించి జీతాలకు సంబంధించి కానివ్వండి, అలాగే వాళ్ళకి పిఏలు డిఏలు ఏదైతే సిఆర్పిసి 17 కింద ఉన్నటువంటి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి కానీ వీటన్నిటి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తూ ఉన్నాయి. అంతేకాకుండా ప్రైవేటైజేషన్ సంబంధించి కానివ్వండి, రెగ్యులరైజ్డ్ ఉన్నటువంటి ఉద్యోగులకు సంబంధించి కానీ వీళ్ళందరినీ కూడా ప్రభుత్వంలో భాగస్వామ్యం చేసేందుకు కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నారంటూ కూడా చారి గారు చెప్తూ ఉన్నారు. ఇక మరోవైపు మద్యపాన నిషేధానికి సంబంధించి కూడా చాలా కాలంగా వైసీపీ పార్టీ చెప్తూ వస్తుంది. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ మేనిఫెస్టోలో డైరెక్ట్గా చెప్పారు, మేము వస్తే ఖచ్చితంగా మద్యపానాన్ని నిషేధం చేస్తామని చెప్పారు. కానీ అది కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో కూడా దాన్ని దశల వారీగా రేట్లు పెంచి కానివ్వండి, కొత్త బ్రాండ్లను ఇంప్లిమెంట్ చేసి కానివ్వండి, మద్యం తాగే వాళ్ళకి కొంత ఇబ్బందికర పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా వాళ్ళని ఖచ్చితంగా ఆ వ్యసనం నుంచి మళ్లించాలని చెప్పేసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ప్రయత్నిస్తూ వస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఈసారి విడతల వారీగా కూడా మద్యపానాన్ని నిషేధం చేస్తామంటూ కూడా చెప్తూ వస్తారు. ఇక మరోవైపు మహిళలకు సంబంధించి ఉచితంగా బస్సు
ఏదైతే తెలంగాణలో కానివ్వండి కర్ణాటకలో కానివ్వండి ఇంప్లిమెంట్ చేసినటువంటి ఈ 2 పథకాలు కూడా కొంత సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయ్యాయి. అంటే కర్ణాటకలో కొంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ కూడా తెలంగాణలో ఆర్టీసీని ప్రైవేటైజేషన్ చేయలేదు, అది ప్రైవేటైజేషన్గానే ఉంది. గవర్నమెంట్లో కలపాలని చెప్పేసి చాలా కాలంగా వినతులు వస్తున్నప్పటికీ కూడా గవర్నమెంట్ ఎక్కడ కూడా దాన్ని పట్టించుకోవట్లేదు. సో కొంత భారంగా మారినప్పటికీ కూడా తెలంగాణలో దాన్ని కంటిన్యూ చేస్తూ వస్తున్నారు. కానీ ఏపీలో మాత్రం అలాంటి ఇబ్బంది ఉండదు అంటూ చెప్తూ వస్తున్నారు. ఎందుకంటే ఇప్పటికే ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో కలిపేసుకున్నారు. దాదాపు 2.5 లక్షల పైగా ఆర్టీసీ ఉద్యోగులకి ప్రభుత్వంలో కలిపేసుకొని వాళ్ళకి ఏదైతే రెగ్యులరైజ్డ్ ఉద్యోగులుగా వాళ్ళకి ఎలాంటి బెనిఫిట్స్ రావాలో అలాంటి బెనిఫిట్స్ మొత్తాన్ని కూడా ఇస్తూ వస్తున్నారు. సో ఖచ్చితంగా ఆ ఆర్టీసీకి సంబంధించి వృద్ధులకు కానివ్వండి విద్యార్థులకు కానివ్వండి ఎవరైతే బస్సుల్లో వెళ్ళి చదువుకునేటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళకు కూడా ఉచిత బస్సు ప్రయాణాన్ని ఇచ్చేందుకు కూడా అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఇంకా మరోవైపు పెన్షన్కి సంబంధించి ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ఇస్తున్నటువంటి పెన్షన్ అనేది దేశ చరిత్రలో కానివ్వండి రాష్ట్ర చరిత్రలో కానివ్వండి ఎక్కడా జరగని విధంగా ఒక పెను మార్పులను తీసుకొచ్చారు. ఎందుకంటే 2019 ఎన్నికల్లో అప్పటిదాకా 200 రూపాయలు 1000 రూపాయలు చూసినటువంటి పెన్షన్ని ఒక్కసారిగా 3000 రూపాయలకు తీసుకొచ్చిన ఘనత ఒక జగన్మోహన్ రెడ్డికే సాధ్యమైందని చెప్పి కూడా ప్రజలు కానివ్వండి ముఖ్యంగా వికలాంగులు వితంతులు 100% గర్వంగా చెప్పుకుంటారు. ఇప్పుడు ఆ పెన్షన్ని 5000 రూపాయలకు పెంచుతామని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఏదైతే గతంలో విడతల వారీగా 1000 రూపాయల నుంచి ఇప్పుడు ఇస్తున్నటువంటి 3000 రూపాయల వరకు వచ్చిందో ఈ 3000 రూపాయల నుంచి రాబోయే 5 సంవత్సరాల్లో విడతల వారీగా 5000 రూపాయలకు చేరుస్తామని చెప్పేసి కూడా చెప్తూ వస్తున్నారు. సో ఓవరాల్గా ఈ 6 స్కీమ్స్ కానివ్వండి ఉన్నటువంటి నవరత్నాలు కానివ్వండి 9 కానివ్వండి 15 నవరత్నాలతో వైసీపీ మేనిఫెస్టో ఉండబోతుంది అనేది కూడా మనకు తెలుస్తుంది. ఈ మేనిఫెస్టోని 100% ఫుల్ఫిల్ చేస్తామంటూ కూడా చెప్తూ వస్తున్నారు. ఏదైతే 2019లో ఇచ్చినటువంటి హామీ ప్రకారము నవరత్నాలను ఎలా అయితే 100% ఫుల్ఫిల్ చేశామో అదే ధైర్యంతో అదే నమ్మకంతో మళ్ళీ తిరిగి ఎన్నికల్లో ఈ మేనిఫెస్టోతో వెళ్తున్నాము. ఈ ఎన్నికల్లో ఈ మేనిఫెస్టోతో మరీ తిరిగి వైసీపీ విజయం సాధించబోతుందంటే కూడా చారి గారు చెప్తున్నారు. సరే చారి గారు మీరు చెప్పినట్టు ఈ మేనిఫెస్టో 6 స్కీమ్స్ గతంలో ఉన్నటువంటి 9 నవరత్నాలు ఇవన్నీ వైసీపీకి ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి? 100% అవుతాయి అని మీరు భావిస్తున్నారు? ఎందుకంటే మీరు చెప్పినటువంటి చాలా వ్యాలిడ్ పాయింట్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకంటే రైతులకు సంబంధించి రుణమాఫీలు కానివ్వండి ఇదైతే మద్యపానం నిషేధం కానివ్వండి ముఖ్యంగా ప్రైవేట్ అండ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఎందుకంటే వాళ్ళది బాధన మనోవేదన చెప్పుకునేది కాదు. అక్కడ ఏం జరుగుతుందంటే కాంట్రాక్ట్ కంటే అవుట్ సోర్సింగ్ కూడా ఉన్నారు. వాళ్ళు ఒక సంస్థ నుంచే అవుతున్నారు. వాళ్ళు కొంత ఫండ్ తీసుకుంటున్నారు. సో అదేదో వీళ్ళకి నేరుగా ట్రెజరీ ద్వారా కనుక ఇవ్వగలిగితే వాళ్ళకు భద్రత భరోసా అంటే కాంట్రాక్ట్ ఉద్యోగులు ఇటు ప్రతిపక్షాలు ఎంప్లాయ్మెంట్ లేదు ఎంప్లాయ్మెంట్ రెగ్యులర్ చేస్తే ఎంప్లాయ్మెంట్ వచ్చేస్తున్నారు. సో కొత్త వాళ్ళకి మళ్ళీ ఛాన్స్ అవకాశం ఉంటుంది. ఓకే. సో అట్లాగే ఈ 60 సంవత్సరాల నుంచి 62 చేశారు. సో దానివల్ల కాస్త ప్రమోషన్స్ రావడం కొద్దిగా లేట్ అవుతుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మార్పులు చేస్తే బాగుంటుంది. సో నా అంచనా ప్రకారం ఏంటంటే గత 9 నవరత్నాలని కొనసాగిస్తూ ఏదైనా 5 నుంచి 6 లక్కీ నెంబర్ ఆయనకి 5 నుంచి 6 పథకాలు అందులో ఆ లక్కీ నెంబర్ కాబట్టి ఆ నంబర్స్లో మనం చెప్పినటువంటి కొన్ని అంశాలు బాహాటకంగా బలంగా ఉంటాయి అనేది విశ్వసిస్తున్నాను. ఇది ప్రజల్లో నుంచి వచ్చినటువంటి కోరికలు కాబట్టి మనం దాన్ని ఈ రూపంలో మనం ప్రజెంట్ చేసాం. మరి చూద్దాం మీరు చెప్పినట్టు ఈ నవరత్నాలు మీరు చెప్పినటువంటి ప్రజలకు ఆమోద్యమైనటువంటి ఈ నవరత్నాలతో పాటు ఈ స్కీమ్స్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు కంటిన్యూ చేస్తారా? ఎంతవరకు ఈ మేనిఫెస్టోని ప్రజలు నమ్ముతారు? రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ మేనిఫెస్టో చూసి ఎంతమంది ఓటేస్తారు? ఎన్ని సీట్లతో వైసీపీ గెలుస్తుంది అనేది కూడా చూద్దాం. థ్యాంక్ యూ చారి గారు. ఇది ఈరోజు చారి గారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఈహా టీవీ. నేను అశోక్.